బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి. ఇప్పుడు నిన్న కొండా సురేఖ గారు చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా ఆవిడ చాలా రెస్పాన్సిబిలిటీ మినిస్ట్రీగా ఉన్నారు. ఆవిడకి ఏం తెలుసు ఏం తెలియదు మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కూడా ఈ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లు అయితే వాళ్ళు తెచ్చారో వాళ్ళు విక్టిమ్స్ విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ గైడ్ లైన్స్ అన్న ఫాలో మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు? మేము మాలాంటి వాళ్ళు మన మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతా బొమ్మలాడుతున్నారు, పేర్లు చెప్పకూడదని మేము చెప్పాము. మరి మంత్రులే తప్పులు చేస్తుంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం. సో ముందు గైడ్ లైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి ఎమ్మెల్యేలకి పర్టికులర్ క్లాసులు పెట్టి వాళ్ళందరికీ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని ఆలోచించాలి. అయితే నాకు టార్గెట్స్ చేసి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది. ఈజీ అంటే ఏం చేసినా ఊరుకుంటారు, ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది రైట్ కాదు. నిజంగా ఊరుకున్నంతకాలం ఊరుకుంటారు. తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు. తిరగబడే రోజు రాకుండా ఉండాలని, తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారు. రెండో పాయింట్ దానికి సంబంధించి సినిమాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం. సినిమాల గురించి కదా మనం మాట్లాడుతున్నాం. సినిమాని గురించి మాట్లాడుతుంటే మన ముఖ్యమంత్రి అంటారు, చంద్రబాబు అంటారు, తెలుగుదేశం ఇవన్నీ కాదు. రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాం. మనం ఇక్కడ ఉన్నాం కదా, మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతాం. ఓ హీరోయిన్ ఒక హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడాం. అది మాట్లాడినప్పుడు అది వేరేగా మాట్లాడతాం. అప్పుడు మాట్లాడినప్పుడు జానీ మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి, అంటే తన పర్సనల్గా ఒక కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద ఏం సార్ ఏం జరిగింది? అంటే కమిటీ కంప్లైంట్ తీసుకోవాలి, చెప్పి విట్నెస్ తీసుకుంటాం కానీ కమిటీ రిపోర్ట్స్ ఏం తీసుకోం. రిపోర్ట్ ఇచ్చిన ఛాంబర్కి ఇచ్చాం. ఇప్పుడు దానికి సంబంధించి బయట పెట్టే అవకాశం ఉంది. మీరు ఫుల్ మరి రిపోర్ట్ వచ్చినాక బయట రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది, ఫ్యూ డేస్. ప్రధానంగా ఒక ఆరోపణ అంటే జానీ మాస్టర్ మీద మీరు పదవిని తొలగించారు కానీ ఆ అమ్మాయి కార్డు విషయంలో ఎలాంటివి తీసుకోలేదు అనేది ఒక విమర్శ ఉంది. దాని మీద ఏం చేయాలి? ఆ రోజు చెప్పాను, కార్డు ఇస్తున్నాం అని చెప్పారు కదా. నేనే చెప్పాను మధ్యలో. నేను అంతకు ముందే వచ్చి కార్డు ఇచ్చేస్తున్నాను అని చెప్పింది. కార్డు కూడా రెడీ అయిపోయి ఉంది, ఇస్తారు. మిగిలిన సాల్వ్ అయినాక ఎవరు శిక్ష పడాలి, ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి అనేది తెలియదు. అంటే ఇంతకు ముందు చాలా జరిగే కదా ఇటువంటి. శ్రీరెడ్డి బట్లెట్టి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మీ కమిటీ కూర్చోలేదు. జానీ మాస్టర్ విషయంలో ఎలా కూర్చున్నారు అని మీరు అనుకుంటే నా తప్పు కాదు. మీకు తెలియని విషయాలు మీరు ఎక్కువ మాట్లాడదు. నట్టి కుమార్ కూడా అదే కామెంట్ ఆయన అంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనేది మీకు తెలియదు. మీరు తెలుసుకుంటే మాట్లాడండి. ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ ఆర్ ఇనఫ్ ఎవిడెన్స్ ఇన్ దట్ ప్లీజ్ స్పీక్. ఐ విల్ స్పీక్ అవుట్. కొన్ని మేము చెప్పకూడదు అనుకున్నాం, చెప్పాలనుకుని చెప్తున్నాం. ఇది కూడా మీడియాలో ముందు వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాము. మేము బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము, లేకపోతే మేము మాట్లాడమని చెప్పాము. మాట్లాడకూడదు కూడా, ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. సో అంతే తప్ప మీరు చేయలేదు, ఏం చేయలేదా, ఈ చేయలేదు అంటారనే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. అలాగే మేము చేస్తున్నాం బాబు అని చెప్తానికి. మీరు చేయలేదంటే నేనేం చెప్తాను? రైట్. థ్యాంక్ యూ.